ఇది డ్రాగన్ పార్క్ ఎంట్రన్స్. కానీ మేము అప్పుడే డ్రాగన్ పార్క్లోకి వెళ్ళలేదు. ముందంతా కిడ్స్కి ఏరియా అంతా చూద్దామని ఫస్ట్ అటు వెళ్ళాము. ఇది గార్డెన్ లాగా ఫ్లవర్ బాగుంది. ఇక్కడ ఇంకో డాల్ఫిన్ వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి బతుకమ్మ చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఉన్నది. ఇక్కడ స్టాచ్యూ. ఇంక ఇదంతా వ్యూ అనమాట. మొత్తం పార్క్ మొత్తం వ్యూ ఇది. ఇక్కడ కనిపించే లైటింగ్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ వాటర్కి ఇటు పక్క నుంచి అటు పక్కకి బ్రిడ్జ్ ఉంది. సో అందుకే లైట్స్ అలా బ్లింక్ అవుతున్నాయి. ఇదంతా పార్క్. ఇక్కడ వచ్చేసి కిడ్స్ ఏరియా అనమాట ఇది. అక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే కనిపిస్తాయి ఇవి ట్రీస్. ఇది డస్ట్బిన్, వాటర్ బాటిల్ లాగా కనిపించే డస్ట్బిన్. ఇదంతా కిడ్స్ ఏరియా అనమాట. అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతే కిడ్స్ ప్లే గ్రౌండ్ వస్తుంది. చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ. ఇదంతా పార్క్ వ్యూ, నైట్ టైం వ్యూ కాబట్టి ఇలా లైట్స్ వచ్చి బాగా కనిపిస్తున్నాయి. ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న స్టాచ్యూ అది. ఇదంతా బ్లింక్ అవుతున్నంత బ్రిడ్జ్ ఏరియా. అక్కడ నడుచుకుంటూ అటు వెళ్ళిపోవాలి. ఇది బ్రిడ్జ్ కింద ఉన్న వాటర్ ఫ్లో అనమాట. సో వాటర్ ఫ్లో అనేది చాలా సౌండ్ హెవీగా ఉన్నాయి. అసలు ఎలా ఫ్లో అవుతున్నది నేను చూపిస్తాను. ఇక్కడ కొంచెం వాటరే ఉన్నాయి, ఇది సమ్మర్ కాబట్టి. ఇక్కడంతా వాటర్ ఫ్లో ఉంది, అంతా సౌండ్ వస్తూ ఉంది చాలా భయంకరంగా. సో సౌండ్ అంతా క్లోజ్ చేశాను నేను. అక్కడి నుంచి అక్కడ వాటర్ అన్నీ డౌన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా వెయిట్ వెళ్ళిపోతాయో వాటర్ అంతా నదిలో కలిసిపోతాయేమో, కానీ చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడంతా. ఇక్కడ వచ్చేసి డీర్ చాలా బాగుంది. ఇంకా వ్యూ ఇది బ్రిడ్జ్, నేను చెప్పాను ఇందాక ఆ బ్రిడ్జ్ లైట్ ఇదంతా. ఇక్కడ బ్రిడ్జ్ ఏరియా. ఇక్కడ నుంచి ఆ వైపుకి నడుచుకుని పోవాలి. సో ఇక్కడ వచ్చి కనిపించేది ఏంటంటే గుర్రం చైర్, కూర్చోడానికి చైర్ని అలా చేశారు. ఇది పప్పాయ చైర్ సిట్టింగ్, పప్పాయ సిట్టింగ్. ఇది పప్పాయ లాగా ఉంది కదా, ఇక్కడ కూర్చోవచ్చు. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళిపోతే పొమగ్రెనేట్, దానిమ్మకాయ.